ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. తాము పూర్తి స్థాయి యుద్ధంలో ఉన్నామంటూ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సంచలనాత్మక ప్రకటన చేశారు. 9వ రోజు కూడా ఇరాన్లో భూగర్భ మిసైల్ స్థావరాలు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులను విపరీతంగా పెంచడంతో టెహ్రాన్ ఈ ప్రకటన చేసింది. ఇరాన్ లోపల తబ్రిజ్, బందర్ అబ్బస్ వంటి సైనిక స్థావరాలపై యుఎస్ విరుచుకుపడుతూ ఉండగా, దౌత్యవేత్తలు మాత్రం ఈ రక్తపాతాన్ని ఆపేందుకు గల్ఫ్ దేశాల ద్వారా 10 రోజుల తాత్కాలిక సీజ్ ఫైర్ ప్రతిపాదనను ఇరాన్కు పంపినట్లుగా సమాచారం. దౌత్య చర్చల ప్రతిపాదనలు ఓవైపు, యుద్ధ క్షేత్రంలో భీకర పోరు మరోవైపు కొనసాగుతూ ఉండటంతో అసలేం జరగబోతోందనేది తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. పశ్చిమాసియా యుద్ధంలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. తమ దేశంపై అమెరికా జరుపుతున్న దాడుల ఉధృతిని చూసి ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రస్తుతం పూర్తిస్థాయి యుద్ధంలో ఉందన్నది పచ్చి నిజమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇరాన్లోని భూగర్భ క్షిపణి స్థావరాలు ఉన్న తబ్రీజ్ నగరంపై, అలాగే ఏకైక అణువిద్యుత్ ప్లాంట్ ఉన్న బుషెహర్ ప్రాంతాలపై అమెరికా వైమానిక దాడులకు తెగబడింది. అమెరికా దాడుల్లో ఇప్పటి వరకు తమ దేశంలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, 500 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ హెల్త్ మినిస్ట్రీ అధికారికంగా వెల్లడించింది. ఈ భీకర పోరు జరుగుతున్న సమయంలోనే వెనుక నుంచి రహస్య దౌత్యం కూడా వేగవంతమైంది. ఖతార్, పాకిస్తాన్ వంటి మధ్యవర్తిత్వ దేశాలు ఇరాన్కు ఒక కీలక ప్రతిపాదనను పంపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు గాను 10 రోజుల పాటు తాత్కాలిక పోరాట విరమణ పాటించాలని ఈ ప్రతిపాదనలో కోరినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందిస్తూ, దౌత్య చర్చలకు తలుపులు తెరిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఇరాన్ తన వైఖరిని మార్చుకుంటేనే అది సాధ్యమని కండిషన్ పెట్టారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం దాడులు ఆగడం లేదు. ఇరాన్ దాడులతో బెహ్రెయిన్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ దెబ్బతినగా, ఒమెన్ తీరానికి దగ్గరగా ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిలో ఒక చమురు ట్యాంకర్ మంటల్లో చిక్కుకుంది. ఇజ్రాయెల్ కూడా రంగంలోకి దిగుతూ ఇరాన్ గాని తమపై క్షిపణులు ప్రయోగిస్తే పూర్తి బలంతో విరుచుకుపడతామని హెచ్చరించింది. ఓవైపు 10 రోజుల సీజ్ ఫైర్ ప్రతిపాదనలు తెరపైకి రావడం, మరోవైపు అమెరికా రక్షణ శాఖ మరిన్ని ఫైటర్ జెట్లను మిడిల్ ఈస్ట్కు తరలిస్తుండడంతో పశ్చిమాసియా సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.